హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచ్ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ స్వీట్ డిజర్ట్. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ స్వీట్ డిజర్ట్ని తయారు చేసుకోవచ్చు. డెలిషియస్గా క్రీమీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్టీ స్వీట్ డిజర్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. నేనైతే ప్యాకెట్ పాలు తీసుకున్నాను. మీరు కావాలంటే గేదె పాలైనా తీసుకోవచ్చు. ఈ పాలని ప్యాన్లోకి వేసుకొని ఈ పాలన్నీ మరిగించుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. నేనైతే వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత పావు కప్పు పాలు వేసుకొని ఉండలేమి లేకోకుండా అంత బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలనేది లేకుండా ఇలా కలుపుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఆలోపు పాలు కూడా బాగా మరుగుతున్నాయి. ఈ మీగడను పాలల్లోకి అనుకుంటూ ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మరుగుతున్న పాలల్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ పాలల్లోకి వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. 2-3 నిమిషాలకి ఇవి చిక్కబడడం స్టార్ట్ అవుతాయి. లో ఫ్లేమ్ పెట్టి 5 నిమిషాలు అంత బాగా ఉడికించాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ పంచదారని వేసుకోవాలి. పంచదార కరిగేంత వరకు చిన్న మంట మీద కలుపుతూ పంచదారని కరిగించాలి. పంచదార కరిగిపోయిన తర్వాత పావు టీ స్పూన్ కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు ఆప్షనల్ మాత్రమే. ఇది ఫ్లేవర్ అండ్ కలర్ కోసమే, లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ బాదం పిస్తాని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి 2-3 నిమిషాలు అంత బాగా కలుపుకుంటూ ఉడికించాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కస్టర్డ్ మిల్క్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. 6 లేదా 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వీటికుండే బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని బ్రెడ్ స్లైసెస్ని బ్రౌన్ పార్ట్ని కట్ చేసి ఇలా 4 పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్తో అయినా ఫ్రై చేసి తీసుకోవచ్చు. నెయ్యి వేసి చేస్తే నెయ్యి ఫ్లేవర్తో ఈ డిజర్ట్ ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి 1 లేదా 2 నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ అంత బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. పెనంలో నెయ్యి అయిపోతూ ఉంటే నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ఫ్రై చేసుకున్నాక ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాకం కోసం ఒక ప్యాన్ తీసుకొని పావు కప్పు పంచదార వేసుకోవాలి. హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ పంచదార పూర్తిగా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టి కరిగించాలి. పంచదార కరిగితే సరిపోతుంది, ఎలాంటి పాకం అవసరం లేదు. పంచదార కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ డ్రై రోజ్ పెటల్స్ని వేసుకోవాలి. రోజ్ పెటల్స్ మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకోవాలి. రోజ్ వాటర్ వల్ల ఈ డిష్ అనేది ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. 1 నిమిషం పాటు అంత బాగా కలుపుకుంటూ ఉడికించాలి. రోజ్ పెటల్స్ కానీ రోజ్ వాటర్ కానీ లేకపోయినా అంత షుగర్ సిరప్ అయినా చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ని 2 పక్కల కూడా షుగర్ సిరప్లో డిప్ చేస్తూ పక్కకి తీసుకోవాలి. బ్రెడ్ పీసెస్ని షుగర్ సిరప్లో డిప్ అయిన వెంటనే తీసేయాలి. అలానే పెట్టేస్తే మెత్తగా అవుతాయి. ఇలానే అన్ని తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత కస్టర్డ్ మిల్క్ని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పాలు అనేది మీకు ఎక్కువగా చిక్కగా ఉంటే
2 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలను వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కస్టర్డ్ పాలని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ కస్టర్డ్ పాల పైన ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా లేయర్ బై లేయర్ వేసుకోవాలి. వీటి పైన కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పాల పైన బ్రెడ్ పీసెస్ని పెట్టుకోవాలి. తర్వాత కస్టర్డ్ పాలని పైన వేసుకోవాలి. బ్రెడ్ అనేది కంప్లీట్గా కస్టర్డ్ మిల్క్లో డిప్ అవ్వకూడదు. ఇవి కాస్త క్రిస్పీనెస్గా ఉండాలి. మనం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత పైన ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న పిస్తా పీసెస్ని వేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా సర్వ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే బ్రెడ్ స్వీట్ డిజర్ట్ రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ స్వీట్ డిజర్ట్ని తయారు చేసుకోవచ్చు. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.